అవును. నేను 21 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నా. నీలాగా 30 ఏళ్ళొచ్చినా, 35 ఏళ్ళొచ్చినా సరే పెళ్లి చేసుకోకుండా, పెళ్లి మాత్రమే చేసుకోకుండా, పిల్లల్ని మాత్రమే కనకుండా అడ్డమైన తిరుగులు తిరిగే రకాన్ని కాదు. ఈ వీడియో 30 ఏళ్ళొచ్చినా, 35 ఏళ్ళొచ్చినా సరే బాధ్యతల కోసం కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోకుండా ఫ్యామిలీస్ కోసం కష్టపడే ఆడవాళ్ళుంటారు. వాళ్ళ గురించి కాదు. బట్ ఎలాంటి బాధ్యత లేకుండా ఎలా అంటే నెలకొకడినో, లేదంటే 6 నెలలకొకడినో, సంవత్సరానికొకడినో మార్చేసే బ్యాచ్. ఫస్ట్ వచ్చిన కామెంట్ గురించి మాట్లాడతాను. పిక్ మీ డాష్ ఎల్వర్డ్ అక్కడ వేసుకోండి మీరు. పిక్ మీ డాష్ నీకు పెళ్ళైపోయి పిల్లల్ని కనేసి లవ్ లేకుండా ట్రాప్ అయిపోయావు. సో అందుకే పొద్దున లేస్తే చాలు ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటావు. వేరే ఏం కంటెంటే లేదు నీకు. బేసిక్గా నీలో కుళ్ళు తప్ప ఇంకేం కనిపించదు. యంగ్ ఆడపిల్లల్ని చూసి వాళ్ళు పెళ్లి చేసుకోవట్లేదు, ఓన్గా ఎర్న్ చేసి నచ్చింది తింటున్నారు, ట్రావెల్ చేస్తున్నారు, ట్రిప్స్ వెళ్తున్నారు, పిల్లలు లేరు అండ్ హ్యాపీగా ఉన్నారు లైఫ్లో. అదే మీలాంటి ఆంటీ డాష్లకి అక్కడ కూడా మళ్ళీ ఎల్వర్డ్ వేసుకోండి. ఆంటీ డాష్లకి మంట. మాలాగా దరిద్రంగా లేదేంటి ఈ రోజుల్లో ఆడపిల్లల లైఫ్ అని. అందరూ ఆడపిల్లల జీవితాలు మాలాగే సంకనకి పోవాలి అని చూస్తారు మీరు. అందుకే ఇండియాలో ఊరికే ఆంటీ డాష్లు అంటే మళ్ళీ ఎల్వర్డ్ వేసుకోండి. ఇండియాలో ఉండే ఆంటీ డాష్లు అంట పెళ్ళెప్పుడు అని సావ కొడతారు కూడా కదా. సావ డాష్ మళ్ళీ సావ డాష్తూ ఉంటారు అమ్మాయిల్ని. నాలాగా ఎప్పుడు నాశనం అయిపోతారు అని వెయిటింగ్ చేస్తారు. తూ మీ బతుకు. ఇది ఒక బరి తెగించిన ఆడపిల్ల పెట్టిన కామెంట్. నేను యాడ్ చేస్తా స్క్రీన్ మీద. ప్రొఫైల్కి డీపీ లేదు, అలాగే నేమ్ లేదు. అవును బే అంట. అవును బే ఒక బేవర్స్ అకౌంట్. అంటే నీ దృష్టిలో పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఆంటీలు. నువ్వు ఒక 35 ఏళ్ళు వచ్చినా సరే నువ్వు పెళ్లి చేసుకోకుండా ఒక 10 మందితో తిరిగేసి వాళ్ళ శాలరీని కరిగించేసి వాళ్ళ చేతికి ఒక చిప్పిచ్చేస్తే నువ్వేమో కన్యాకుమారి అయిపోతావు. అది నీ ఫీలింగ్ కదా. నీలాంటి ఆడపిల్లని ఏ చెప్పుతో కొట్టాలి? నేను చూస్తే నా వీడియోస్ కింద 4 వీడియోస్ కింద వరుస పెట్టి సేమ్ కామెంట్ ని కాపీ పేస్ట్ చేశారు. అంటే ఒక పగతో చేస్తున్నారు. ఊర్లో ఫ్రెండ్స్ అందరితో కలిసిమెలిసి ఒక మంచి సంక్రాంతి పాటలు పెట్టుకొని ముగ్గులు పోటీలు, సంక్రాంతి పండగకి సంకమయ్య అంటే గొబ్బెమ్మలు పెట్టే వీడియోలు, ఆ వీడియోల కింద ఇది పెట్టిన కామెంట్ అనమాట. ఇది ఈమె దృష్టిలో అంట ఇండియాలో పెళ్ళైన వాళ్ళందరూ ఆంటీలు, పెళ్ళైన ఆంటీలు అందరూ అంట ఆడపిల్లలంట మాలాగే ఎప్పుడెప్పుడు పెళ్లిళ్ళు చేసుకొని నాశనం అయిపోతారా అని అంటే కోరుకుంటారంట ఇండియాలో. మరి ఇది ఇండియాలో పుట్టలేదేమో. మరి ఇండియాలో పుట్టి ఒకవేళ కనుక ఇండియాలో ఉండే ఆడవాళ్ళని ఇలా తిడుతున్నట్టయితే నువ్వు ఒక పెద్ద సైకో అయి ఉంటావు. నీకు మైండ్ చెడిపోయి ఉంటుంది, మైండ్ లో చిప్పేదో ఖరాబ్ అయిపోయి ఉంటుంది. నీలాంటి మాట్లాడడం నాకు ఒక సెకండ్, కానీ నేను నీలా మాట్లాడలేను. ఎందుకంటే నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పించారు. నీలాగా నోరుంది కదా అని బరి తెగించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి నేను బుర్రలేని దాన్ని కాదు. నేను చదువుకున్న మూర్ఖురాలని కాదు నీలాగా. నేను చదువుకున్నాను. నాకు స్వేచ్ఛకి బరి తెగించడానికి డిఫరెన్స్ చాలా బాగా తెలుసు. ఇండియాలో ఉండే ఆడవాళ్ళని కానీ, శ్రీకాకుళం ఆడవాళ్ళని కానీ ఎవరినైనా రెస్పెక్ట్ లేకుండా నీ దగ్గర నుంచి ఇంకొక కామెంట్ వచ్చినా నీ ఫోటో పెట్టు. దమ్ముంటే నీ ఫోటో పెట్టు, తర్వాత మాట్లాడు. ఓకేనా? చెప్పు తెగిపోద్ది.